Welcome to Renew Counseling and thank you so much for subscribing to this channel. ఈ వీడియోలో నేను ఒక చాలా సింపుల్ yet వెరీ పవర్ఫుల్ మోడల్ ఒకటి ప్రెజెంట్ చేస్తాను. అది మన నెగటివ్ థాట్ ప్యాటర్న్స్ని తీసేసి మనం ఆ ప్యాటర్న్స్ని పాజిటివ్గా ఎలా చేంజ్ చేసుకోవాలో ఈ మోడల్ ద్వారా తెలుసుకుందాం. ఆల్బర్ట్ ఎల్లిస్ అనే ఒక సైకాలజిస్ట్ ఈ మోడల్ని ప్రపోజ్ చేశారు. ఈ మోడల్ పేరు ABCDE మోడల్. ఏ అంటే యాక్టివేటింగ్ ఈవెంట్ ఆర్ సింపుల్గా ట్రిగరింగ్ ఈవెంట్ ఆర్ ఆరంభించే సందర్భం, అసలు సందర్భం ఏంటి అనేది ఏ. బి వచ్చి బిలీఫ్ అంటే ఆ సందర్భానికి మన వ్యక్తిగతంగా మన నమ్మకాలు ఏంటి. కాన్సిక్వెన్స్ అంటే పర్యవసానం. ఆల్బర్ట్ ఎల్లిస్ ఏమంటారంటే జరిగిన సందర్భాన్ని బట్టి పర్యవసానం ఉండదు, కానీ ఆ సందర్భం మీద మనం పెంచుకున్న నమ్మకం, మనం వ్యక్తిగతంగా ఆ సందర్భం గురించి ఏమనుకుంటున్నాము దాన్ని బట్టి పర్యవసానం ఉంటుంది అని ఆల్బర్ట్ ఎల్లిస్ ప్రపోజ్ చేశారు. దీన్ని ఒక ఫ్యూ ఎగ్జాంపుల్స్లో చూద్దాము. నేను విఫలమయ్యాను కాబట్టి నేను నిరాశకు గురయ్యాను, లేకపోతే నేను సరిగ్గా నిద్రపోలేదు కాబట్టి నాకు కోపం వచ్చింది, అతను నన్ను అత్యాచారం చేశాడు కాబట్టి నేను చచ్చిపోతాను, వాళ్ళు నన్ను గౌరవించలేదు అందుకే నాకు చాలా కోపంగా ఉంది. ఇవన్నీ చాలా సాధారణంగా మనం అనుకుంటూ ఉంటాం. అంటే ఒక సందర్భాన్ని బట్టి పర్యవసానం ఉంది అనుకుంటాం. కానీ ఆల్బర్ట్ ఎల్లిస్ మోడల్ ప్రకారము ఆ జరిగిన సందర్భానికి ఆ కాన్సిక్వెన్స్కి మధ్యలో మన నమ్మకం మీదనే ఆ కాన్సిక్వెన్స్ ఆధారపడింది అని తను ప్రపోజ్ చేశారు. ఓకే, ఇప్పటి వరకు సందర్భము, నమ్మకం, పర్యవసానం చూసాము. దీనికి నెక్స్ట్ డి అంటే డిస్ప్యూట్, అంటే వివాదించాలి. అంటే మన నమ్మకాన్ని మనం వివాదించడం వల్ల పర్యవసానాలు మారుతాయి. ఈ అంటే ఎఫెక్ట్ అంటే ప్రభావం. మారిన నమ్మకాన్ని బట్టి కొత్త కాన్సిక్వెన్స్ ఏమై ఉంటుంది అంటే ఈ ఎఫెక్ట్. ఉదాహరణకి పరీక్షలో ఫెయిల్ అయ్యాము అనేది యాక్టివేటింగ్ ఈవెంట్, అంటే అదొక సందర్భం అనుకుందాం. మన నమ్మకం ఏంటి? జనరల్గా ఎగ్జామ్ ఫెయిల్ అవుతాము అంటే నమ్మకం ఏముంటుందంటే పరీక్షలో ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను ఎందుకు పనికిరాను, నాకు ఉద్యోగం రాదు అనేది మన జనరల్ నమ్మకం. దీనివల్ల పర్యవసానం ఏమవుతుందంటే కృంగుదల, నిద్ర పట్టదు, కోపం వస్తుంది. కానీ ఈ పర్యవసానం అనేది మన ఆరోగ్యానికి, మన మానసిక వికాసానికి మంచిది కాదు, ఎందుకంటే ఇది నెగటివ్ కాన్సిక్వెన్స్ కాబట్టి. సో ఆల్బర్ట్ ఎల్లిస్ ABCDE మోడల్ ప్రకారం మనం మన నమ్మకాన్ని క్వశ్చన్ చేస్తాము. మన నమ్మకం ఏంటంటే పరీక్షలో ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు దీన్ని మనం ఎలా ఛాలెంజ్ చేయాలి అంటే పరీక్షలో ఫెయిల్ అయితే ఉద్యోగం నిజంగా రాదా? జీవితంలో నిజంగానే మనం ఎందుకు పనికిరామా? పరీక్షలో ఇప్పటి వరకు ఎవరు ఫెయిల్ అవ్వలేదా అనే ఛాలెంజింగ్ క్వశ్చన్స్ ని మనం మన నమ్మకం మీద వేయాలి. అప్పుడు మన నమ్మకాలు మారుతాయి. అప్పుడు వచ్చే కొత్తదే ప్రభావం. ఈసారి బాగా చదివి రాస్తాను, తెలివితో ఉద్యోగం సంపాదించుకోవచ్చు, కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. ఇలా మనం మనకొచ్చే నెగిటివ్ థాట్ ప్యాటర్న్స్ని ఛాలెంజ్ చేసి దానివల్ల వచ్చే పర్యవసానాలు మనం మార్చుకోవచ్చు. మన చేతిలోనే ఉంది. ఇప్పుడు మనం ఒక ఈవెంట్ చూద్దాం. అంటే సందర్భం, ఒక్కటే సందర్భము, ఇద్దరు మహిళలు ఏ విధంగా నమ్మకాలు మారడం వల్ల వాళ్ళ జీవితాలు ఎలా మారినాయో చూద్దాం. యాక్టివేటింగ్ ఈవెంట్ అంటే సందర్భం వచ్చి సామూహిక అత్యాచారం. ఇద్దరు మహిళలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఒక వ్యక్తి పేరు సోహైలా అబ్దుల్ ఆలీ, ఇంకొకళ్ళు సాధారణ గృహిణి. సోహైలా అబ్దుల్ ఆలీ నమ్మకం ఏంటంటే రేపు తర్వాత నా గౌరవం పోలేదు, సిగ్గుపడాల్సింది వాళ్ళు, నేను కాదు అనే నమ్మకం మీద సోహైలా నిలబడింది. దానికి వచ్చిన పర్యవసానం ఏంటంటే తను ఇప్పటికీ జీవిస్తూ ఉంది, వేరే వాళ్ళకి ప్రోత్సాహాన్ని కల్పిస్తుంది. సో తన నమ్మకాన్ని బట్టి వచ్చిన పర్యవసానం అది. అదే ఒక గృహిణి అదే గ్యాంగ్ రేప్కి గురైన నమ్మకం ఏంటంటే నా గౌరవం పోయింది, నాకు జరిగిన దానికి నేను సిగ్గుపడుతున్నాను అనే నమ్మకాన్ని బట్టి తను పర్యవసానం ఎలా పొందిందంటే తను ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకొని తన జీవితాన్ని ముగించింది. ఇది నిజంగా జరిగిందండి. సోహైలా అబ్దుల్ ఆలీ స్టిల్ లివింగ్, తను ఇంకా జీవిస్తున్నారు, ఒక బుక్ రాశారు అండ్ తను చాలా విమెన్కి ఎంపవర్ చేస్తూ ఉంటారు. సరే, జరిగింది ఒకటే ఈవెంట్. యాక్చువల్లీ ఇది నిజంగానే ఒక 10-15 డేస్ తేడాతో జరిగింది. గ్యాంగ్ రేప్కి గురైనప్పుడు సోహైలా వయసు 17 years, 17 సంవత్సరాలు. ఇక్కడ జరిగిన ఈవెంట్ ఒకటే, కానీ నమ్మకాలు వేరు. కేవలం నమ్మకాలు వేరైన కారణం చేత వాళ్ళిద్దరి జీవితాలు కూడా మారిపోయినాయి.
ఒకళ్ళు జీవితాన్ని అంతం చేసేసుకున్నారు, ఇంకొకళ్ళు వాళ్ళ జీవితమే కాకుండా వేరే వాళ్ళ జీవితాలు కూడా వెలిగిస్తున్నారు. ఈ ABCDE మోడల్లో యాక్టివేటింగ్ ఈవెంట్ అనేది మన చేతిలో లేదు. లైఫ్లో చాలా సందర్భాలు మనకి తెలియకుండా అకస్మాత్తుగా సునామీల్లాగా వస్తాయి. అలా మన చేతిల్లో లేని ఈవెంట్స్ ఆర్ సందర్భాల్ని బట్టి మనం విచారించకుండా మన చేతిలో ఉన్న బిలీఫ్, నమ్మకం అంటే ఏంటి, నమ్మకాన్ని ఎలా మార్చుకోవచ్చు, దానిని బట్టి పర్యవసానాన్ని ఎలా మార్చుకోవచ్చు అనే దాని మీద మనం ఫోకస్ చేసుకుంటే మన జీవితాలు మారుతాయి. నమ్మకాలు అనేవి మనం చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణాన్ని బట్టి, మన చుట్టూ ఉన్న సొసైటీని బట్టి ఏర్పరచుకునే చాలా డీప్ రూటెడ్ బిలీఫ్స్, వాల్యూస్, లేకపోతే రూల్స్ అనుకోండి, లేకపోతే సొసైటల్ నార్మ్స్ అనుకోండి, వీటి అన్నిటిని బట్టి మనం కొన్ని నమ్మకాలు బిల్డ్ చేసుకుంటాము. మనకు అవి ఉన్నాయని కూడా ఆ సందర్భానికి మనం అలా రియాక్ట్ అయితే తప్ప అవి అసలు మనకు తెలియదు. సునామీల్ని ఎదుర్కొనే ముందు చిన్న చిన్న గాలి తుఫాన్లు ఎదుర్కొంటే మనకు సునామీ వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందుకని మనకు వచ్చే చిన్న చిన్న పరిస్థితుల్లో ఇలాంటి ప్యాటర్న్స్ని మనం ఛాలెంజ్ చేసి మన నమ్మకాలు మార్చుకుంటూ ఉంటే మనకి రోజు వచ్చే పరిస్థితుల్ని మనం కూర్చొని ఆలోచించి మన ప్యాటర్న్ ఏంటి, నేను నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాను, దీన్ని ఎలా డిస్ప్యూట్ చేసుకొని నా బిలీఫ్ సిస్టమ్ నేను ఎలా మార్చుకోవాలి, ఇలా మార్చుకుంటే నా పర్యవసానం ఎలా మారుతుంది అని చిన్న చిన్న విషయాల్లో మనం ఎక్సర్సైజ్ చేసుకుంటే రేపు పెద్ద విషయాలు జరిగినప్పుడు సడన్గా షేక్ అవ్వకుండా, సడన్గా నెగిటివ్ బిహేవియర్ ప్యాటర్న్స్, సడన్గా నెగిటివ్ ఎమోషన్స్తో రియాక్ట్ అవ్వకుండా మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి మనం అప్పుడు నెమ్మదిగా డిస్ప్యూట్ చేసి మన బిలీఫ్ సిస్టమ్స్ మార్చుకొని మనం కాన్సిక్వెన్స్ మార్చుకోగలుగుతాం. సుహైలా తన లైఫ్లో జరిగిన ఎంత ట్రమాటిక్ ఈవెంట్ని తను ఎంత ధైర్యంగా ఎదుర్కొంది అంటే కేవలం అది తను కల్పించుకున్న నమ్మకాన్ని బట్టి తన పర్యవసానాన్ని చేంజ్ చేసుకోగలిగింది. సో మనం ముందు చూసిన ఎగ్జాంపుల్స్ని మళ్ళీ ఒకసారి చూద్దాము. దీనిని బట్టి మనం మన కాన్సిక్వెన్స్ ఏమైనా మార్చుకోవచ్చా ట్రై చేద్దాం. నేను విఫలమయ్యాను కాబట్టి నేను నిరాశకు గురయ్యాను. విఫలమైనంత మాత్రాన మనం నిరాశ చెందాల్సిన అవసరం లేదు, మనం మళ్ళీ ప్రయత్నించవచ్చు. నేను సరిగ్గా నిద్రపోలేదు కాబట్టి నాకు కోపం వచ్చింది. సరిగ్గా నిద్రపోనంత మాత్రాన కోపం రావాల్సిన అవసరం లేదు. అతను నన్ను అత్యాచారం చేశాడు కాబట్టి నేను చనిపోతాను. అత్యాచారం జరిగినంత మాత్రాన అది మన జీవితంలో లాస్ట్ స్టెప్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు నన్ను గౌరవించలేదు, అందుకే నాకు చాలా కోపంగా ఉంది. మన భావోద్వేగాలు ఎప్పుడూ వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. అవి మన కంట్రోల్లో మనం ఉంచుకొని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ ABCDE మోడల్ని మనం రోజు చిన్న చిన్న విషయాల్లో కూడా యూజ్ చేసి మన నెగిటివ్ థాట్ ప్యాటర్న్స్ని క్వశ్చన్ చేసి ఛాలెంజ్ చేసి మనం వాటిని పాజిటివ్గా చేంజ్ చేసుకుంటామని, మనకి మంచి మానసిక వికాసం కలిగి ఉంటామని నేను ఆశిస్తున్నాను. టేక్ కేర్.